కాంటాలు అట్లే ఉంది. ఇవాళ కూడా అడిగితే ఏమంటారు, మీరు బయట చూపడం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం మార్గం అవుతుందో మీకు అర్థమవుతుంది. రేపు నీళ్లు కూడా రావు, నీళ్లు కూడా కష్టమవుతుంది, ఓట్లు కొనేది నాదులు లేడు. అది గమనించి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను కొత్తగా ఏమంటలేము, ఇంతకు కేసీఆర్ ఇచ్చినే ఇవ్వమంటాను. అవి కూడా పనిచేసి కేసీఆర్ ఇచ్చాడు. ఇంతవరకు 4.5 ఎకరాల పై వాళ్ళకి ఎవరికి కూడా రైతు బంధు పడలే. రైతు బంధు పడదు ఎవరికైనా 4.5 ఎకరాల పై ఓట్లు ఇవ్వాలంటే ఇవాళ ఏమంటున్నారంటే మీ ఇష్టం ఉన్న కాడ అమ్ముకొని మేము సెంటర్ ఎత్తేస్తున్నామంటున్నారు. సెంటర్ ఒక్క రోజు ఓట్లు నడవకపోతే ధర్నాలు చేసిన కాంగ్రెస్ ఇలా సెంటరే నడవట్లేదు. దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. రైతులు ఒక్క దగ్గర 1400, 1500 బయటికి పోయి అమ్ముకొని వస్తున్నారు. 2260 రూపాయలు పెట్టి కొన్నాడా కొనలేదా? ఇప్పుడు ఎడిపోయారు మరి. ఆలోచించాలి. ఒడ్లు కొనే నాదు ఉండడు. రేపు పంటలు పండించినా రైతుకి ఏ మాత్రం కూడా గిట్టుబాటు ధర ఉండదు. ఒడ్లు కొనే నాదు ఉండడు. మేము కొత్తగా అడగట్లేం, ఈ 6 గ్యారెంటీలు కూడా అడగట్లేం కాంగ్రెస్ నుంచోని. 6 గ్యారెంటీలు కూడా మనకు సంబంధం లేదు. 6 గ్యారెంటీలు ఇష్టం వచ్చినప్పుడే చేయి, కానీ ఉన్నాయి మాత్రం కేసీఆర్ ఇంతకుముందు చేసినాయి అవి చేయమని చెప్పేసి అడుగుతాను. అందుకే కారు గుర్తు కోటేయకపోతే ప్రశ్నించేది ఉండదు. నాలుగు కిలోలు 5 కిలోలు కింటా కట్ చేయంగా ఇప్పుడు మొత్తమే సెంటర్ లేదంటాడు. సెంటర్ లేదు కటింగ్లు అయినాయి. గమనించుకోండి, ఒకసారి గమనించుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు 2260 రూపాయలు పెట్టి ఓట్లు కొన్నాడు. కిలో కట్ అయిందా, 2 కిలోలు కట్ అయిందా పసుపు పక్కన పెట్టు. ఇప్పుడు కూడా కిలో 2 కిలోలు కట్ చేసుకొని మొత్తం కొనమంటాను. మొత్తం కూడా ఉండలేడు ఓట్లు కొనకుండా. ఇప్పటికీ 2 వారాలు. అది మీరు ఆలోచించాలంటే లేదు, అది ఆలోచించాలి మనందరం. దయచేసి ఒకటే చెప్పేది, ఎవరు చెప్పినా మనం నువ్వు అనాలి. మేము అదే చెప్తాను. మేము పార్టీలు అడుగుతలేం. పార్టీ ఏదైనా కానీ పని చేసే వాళ్ళని నమ్మాలి. పని చేస్తారా చేయరా అని అడుగుతాను. మేడం వచ్చింది ఓకే, రంగపురం మేడం వచ్చింది ఓకే. మేడం రైతుల గురించి ఓట్ల 20 మంది దాకున్నాం అడిగిందా? లెక్క పెట్టు. ఓట్ల కోసం వచ్చినా అంటే ఊరోళ్ళ కోసం సంబంధం. ఊరోళ్ళని అడగాలి. ఓట్లు ఎట్లున్నాయి, కాంటాలు అయితేనే కాక ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఓట్లకు అడిగి రాలే. కాంటాలు అయితేనే కూడా చూడలే. మీరు అంతా ప్రశ్నించాలి, మీరు అంతా అడగాలి. 4 కిలోలు కాదు, కటింగ్ అవుతాయి. ఇవాళ మొన్న పోయిన బండి కూడా 5 బస్తాలు కటింగ్ అయినాయి. సెకండ్ బండి కటింగ్ అయినా సరే మాకు సేమ్ రేటుకు దబడ పోతే ఎవరికైనా బాధ అనిపించదు. మీకు 2 వారాలు ఆడబెట్టి ఇప్పుడు ఏమంటాడు, సెంటర్ లేదు మీరు ఎక్కడికైనా తీసుకోపోయారంటే ఓసి ఓట్లు పెట్టినా కాదు ఎక్కడ పట్టుకోవాలి. అంటే అడిగేటో లేదు. అంటలే పని చేస్తే ఎవరినైనా విమర్శించరు, పని చేయాలి. మేము అడిగేది అదే. 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 6 గ్యారెంటీలు నువ్వు తర్వాత చేయి. ఇప్పుడే వచ్చినా నేనేమో ఉరికిత్తలేము.
4 నెలలు అయింది, ఇంకో 4 నెలల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత చేయి, దానికి ఓకే. కరువు పనికి నేను